హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈ రోజు వీడియోలో డాక్యుమెంట్ టైప్ ట్యాగ్ ని ఎందుకు యూజ్ చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. మొదటిసారిగా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే కిందనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్లో వచ్చే నెక్స్ట్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడండి. సో ఈరోజు వీడియోలో HTML డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అన్ని HTML డాక్యుమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా డాక్యుమెంట్ టైప్ ట్యాగ్ తోటే స్టార్ట్ అవుతాయి. HTML డాక్యుమెంట్ అనేది ఎప్పుడు HTML ట్యాగ్ తోటి స్టార్ట్ అయ్యి HTML ఎండింగ్ ట్యాగ్ తోటి ఎండ్ అవుతాయి. మనకి వెబ్ బ్రౌజర్ లో కనపడేటటువంటి ఏ కంటెంట్ అయినా సరే బాడీ సెక్షన్ మధ్యలో మాత్రమే రాయటం అనేది జరుగుతుంది. సో డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే డాక్యుమెంట్ టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే బ్రౌజర్ కి చెప్తుంది ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది అని చెప్తుంది. అనే దానికోసం మనం డాక్యుమెంట్ టైప్ ని యూజ్ చేస్తాము. అంటే బ్రౌజర్ కి ఇది ఎలా చెప్తుంది అంటే మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని మనం రాస్తున్నాము, ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అనేది బ్రౌజర్ కి తెలియచేయటం కోసం ఇక్కడ మనం డాక్యుమెంట్ టైప్ అనేటటువంటి ట్యాగ్ ని మన HTML లో డిక్లేర్ చేస్తున్నాము. సో డాక్యుమెంట్ డిక్లరేషన్ అనేది ఎప్పుడూ కూడా కేస్ సెన్సిటివ్ మాత్రం కాదండి. నెక్స్ట్, డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది ఎక్కువగా మనం HTML లో చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు లేటెస్ట్ గా HTML ఫైల్ లో కూడా మనం డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే ఇది బ్రౌజర్ కి చెప్తుంది ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అనేది. సో బ్రౌజర్ కి హెల్ప్ చేయడం కోసం మనం ఈ డిక్లరేషన్ అనేది డాక్యుమెంట్ టైప్ అనేది రాయటం జరుగుతుంది. నౌ ఉదాహరణకి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ని మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేశాను. ఈ నోట్ ప్యాడ్ లో నేనేం చేస్తాను అంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఏ విధంగా చేయాలి HTML లో అనేది ఇప్పుడు నేను మీకు కోడింగ్ రాసి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, HTML డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ తో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే బ్రౌజర్ కి చెప్తుంది ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అనేది. ఇక్కడ మనం బ్రౌజర్ కి హెల్ప్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కోడింగ్ లో మనం మొదటి లైన్ అనేది ఎప్పుడు డాక్యుమెంట్ టైప్ అనేది రాయాలి. సో ఎలా రాస్తున్నామంటే ఈ విధంగా రాస్తున్నాం. సో doc type స్పేస్ HTML. సో మనం ఏం చేసాము, యాంకర్ ట్యాగ్స్ మధ్యలో డాక్యుమెంట్ టైప్ అని రాసాము. అది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించిందిట, HTML టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అని మనం వెబ్ బ్రౌజర్ కి చెప్పడం కోసం డాక్యుమెంట్ టైప్ అనేటటువంటి డిక్లరేషన్ ని మొదటి లైన్ లో నా HTML కోడ్ లో రాయటం అనేది జరిగింది. నెక్స్ట్, ఎప్పుడు కూడా HTML కోడింగ్ అనేది HTML అనేటటువంటి ట్యాగ్ తోటి స్టార్ట్ అయ్యి HTML అనేటటువంటి ఎండింగ్ ట్యాగ్ తోటి ఎండ్ అవుతుంది ఈ విధంగా. నెక్స్ట్, ఇప్పుడు ఈ HTML లో మనం ఏం చేయాలి అంటే బాడీ ట్యాగ్ రాయాలి. సో బాడీ HTML మధ్యలో మనం ఏం చేస్తాము అంటే బాడీ ట్యాగ్ ని రాస్తున్నాం. బాడీ, సో బాడీ ట్యాగ్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఇస్తున్నాం. సో HTML లో మనం రాసేటటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ బాడీ సెక్షన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. అలా ఈ కంటెంట్ మొత్తం కూడా బాడీ సెక్షన్ లో రాసినప్పుడు మాత్రమే మన వెబ్ బ్రౌజర్ లో అవి డిస్ప్లే అవుతాయి. మన వెబ్ బ్రౌజర్ లో కంటెంట్ డిస్ప్లే అవ్వాలి అంటే ఆ కంటెంట్ మొత్తం కూడా మనం బాడీ ట్యాగ్స్ మధ్యలో మాత్రమే రాయటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి, సో మీకు టెక్స్ట్ కొంచెం చిన్నదిగా ఉన్నట్లుంది, నేను కొంచెం పెద్దదిగా మారుస్తాను. ఓకే, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. నా నేనేం చేస్తున్నా అంటే బాడీ ట్యాగ్స్ మధ్యలో నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను.
H1 అన్నాను ఫర్ ఎగ్జాంపుల్. మీరేం భయపడకండి, హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటి సార్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు హెడ్డింగ్ ట్యాగ్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద హెడ్డింగ్ ప్రింట్ అవటం కోసం H1 అనేటటువంటి ట్యాగ్ని తీసుకుంటున్నాను. H1 అంటే లార్జ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఉదాహరణకు నేనేం చేస్తున్నాను, ఈ హెడ్డింగ్ ట్యాగ్ మధ్యలో ఒక సింపుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది రాస్తున్నాను. మై ఫస్ట్ హెడ్డింగ్ అని రాశాను. సో నెక్స్ట్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ స్టార్ట్ చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ ఎండ్ చేశాను. సో ఈ రెండిటి మధ్యలో నేను ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాను. మై ఫస్ట్ పారాగ్రాఫ్ అందాం సింపుల్గా, ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి. మై ఫస్ట్ పారాగ్రాఫ్. సో ఇప్పుడు నేనేం చేశాను, ఈ రెండు ట్యాగ్స్ అంటే రెండు లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఒకటి హెడ్డింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేసి రాశాను, మరొకటి పారాగ్రాఫ్ ట్యాగ్స్ ని యూజ్ చేసి రాశాను. సో ఈ బాడీ ట్యాగ్ మధ్యలో ఏదైతే రాయబడుతుందో అది మాత్రమే బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది. సో డాక్యుమెంట్ టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం వెబ్ బ్రౌజర్ కి చెప్తున్నాము ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అనేది. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ పక్కనే నేనేం రాశాను, HTML అని రాశాను. సో ఇప్పుడు నేను వెబ్ బ్రౌజర్ కి ఏమని చెప్తున్నాను, ఇది HTML డాక్యుమెంట్ కి సంబంధించింది అని చెప్పడం కోసం నా HTML ప్రోగ్రామ్ కోడ్ రాసే ముందుగా మొదటి లైన్ లో నేను డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీన్ని Ctrl+S మీద క్లిక్ చేసి .html అనేటటువంటి ఫార్మాట్ లో నేను దీన్ని సేవ్ చేయబోతున్నాను. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అన్నాను. సో టెస్ట్ అని నా ఫైల్ నేమ్ తీసుకున్నాను. .html అనే ఎక్స్టెన్షన్ తోటి నేను ఈ ఫైల్ ని సేవ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ test.html అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి ఈ ఫైల్ సేవ్ అయింది. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఫైల్ డెస్క్టాప్ మీద ఈ లొకేషన్ లో ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు బాడీ ట్యాగ్ మధ్యలో ఏదైతే రాయబడి ఉంటుందో అది మాత్రమే వెబ్ బ్రౌజర్ లో చూపించడం అనేది జరుగుతుంది. నేను చెప్పింది నిజమా కాదా, నిజంగా నేను రాసిన బాడీ ట్యాగ్స్ మధ్యలో ఉన్నటువంటి హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఆ రెండు లైన్ ఆఫ్ టెక్స్ట్ నిజంగా డిస్ప్లే అవుతాయా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అవుతూ ఉంది. నా చూడండి ఇక్కడ. సో ఫస్ట్ లైన్ లో మై ఫస్ట్ హెడ్డింగ్ అనేటటువంటి ఒక పెద్ద అక్షరాలతోటి లార్జ్ టెక్స్ట్ సైజ్ తోటి మై ఫస్ట్ హెడ్డింగ్ అని ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ మనం రాసినటువంటి ఫోర్త్ లైన్ కోడ్ లో నేను H1 అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసి హెడ్డింగ్ ని ప్రింట్ చేశాను. ఇక్కడ H1 ట్యాగ్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఈ విధంగా ప్రింట్ అవడానికి. చూడండి, నేను రెండింటిని కూడా సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తాను. చూడండి ఈ H1 ట్యాగ్. సో మై ఫస్ట్ హెడ్డింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి H1 ట్యాగ్ లో ఉన్నటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ పెద్ద పెద్ద అక్షరాలతోటి ప్రింట్ అయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ లో మై ఫస్ట్ పారాగ్రాఫ్ అని రాశాను. సో మై ఫస్ట్ పారాగ్రాఫ్ అని రాసినటువంటి పారాగ్రాఫ్ టెక్స్ట్ అనేది ఇక్కడ నాకు పారాగ్రాఫ్ సైజ్ లో అంటే చిన్న సైజ్ లో ప్రింట్ అయింది. సో ఈ రెండు కూడా ఎక్కడ రాయబడింది కోడ్ లో అంటే బాడీ ట్యాగ్స్ మధ్యలో రాయబడింది. అంటే బాడీ ట్యాగ్స్ మధ్యలో ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ అయితే రాస్తామో అది మాత్రమే బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది అని దీని అర్థం. సో ఇప్పుడు అర్థమైంది కదా డాక్యుమెంట్ టైప్ ని దేనికి యూజ్ చేస్తాము అనేది. సో డాక్యుమెంట్ టైప్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే బ్రౌజర్ కి మనం చెప్తున్నాం ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అనేది. ఇక్కడ ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అని నేను చెప్తున్నాను అంటే డాక్యుమెంట్ టైప్ స్పేస్ HTML అని రాశాను. సో బ్రౌజర్ కి నేనేం చెప్పాను, ఇది HTML టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అని చెప్పాను. సో ఈ విధంగా బ్రౌజర్ కి ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించింది అనేది చెప్పడం కోసం మనం HTML కోడ్ లో మొదటి లైన్ లో డాక్యుమెంట్ టైప్ HTML అనేటటువంటి డిక్లరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ HTML లో ఎందుకు రాస్తాము అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి.